కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఒకవైపు పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ మరోవైపు పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తూ ఇప్పటికే ఉన్నటువంటి హంద్రీనీవా కాలువని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిపోతే ఒక్క గంప మన్ను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాలువ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. జంగల్ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా లేకుండా మనం నిలబడినటువంటిది ఇవాళ కోతకు గురైనటువంటి ప్రాంతం. రైతులే సొంతంగా దారులేసుకుని కెనాల్ని క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్ట్ ని వచ్చినటువంటి 5 నెలల్లోనే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో మా బాధ్యతను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కాలువని వెడల్పు చేయడానికి వాళ్ళ శ్రీకారం చుట్టారు. జంగల్ క్లియరెన్స్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి జంగల్ క్లియరెన్స్ చేసిన తర్వాత కాలువ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయనేటువంటిది ఒక అంచనాకు రావడం జరుగుతుంది. ఇవాళ మీరు ఎక్కడా కూడా కాలువ రూపురేఖలు అనేది లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏజెన్సీని ఫైనలైజ్ చేసి వర్క్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి ఇదంతా కూడా పనులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకనే జంగల్ క్లియరెన్స్ చేసి మొత్తం కెనాల్ని సర్వే చేసుకుని ఒక్క సీజన్లోనే ఎట్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2 సీజన్లు కావచ్చు, అధికారులందరూ కూడా 2 సీజన్లు మినిమం పడుతుందన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్క సీజన్లోనే పూర్తి చేయేలాగా మీరు ప్రిపేర్ కాండి అంటున్నారు. లక్ష్యం చాలా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికోసం రేయింబగళ్ళు కూడా అధికార యంత్రాంగం కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మేం కావచ్చు, అన్నీ కూడా ఈ రాయలసీమకు వరప్రసాదంగా మారినటువంటి హంద్రీనీవాని శరవేగంగా వెడల్పు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఉరవకొండకు వచ్చి జలదీక్ష అని చెప్పి పేరు పెట్టి 3 నెలల్లో కాలువ పనులు ప్రారంభిస్తామన్నాడు. 5 ఏళ్లలో గంప మట్టి కూడా తీయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడు హంద్రీనీవా జలసాధన సమితి అని పెట్టాడు. ఏమైంది 5 ఏళ్లలో జలసాధన సమితి? ఎక్కడా కూడా నోరు కూడా మెదపనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకా ప్రతిపక్షంలో కూర్చున్నారో లేదో అప్పుడే వాళ్ళకి నీళ్లు గుర్తుకు వస్తున్నాయి. ఈరోజు సాధన సమితులు అన్ని కూడా పేర్లన్నీ కూడా పాత పేపర్లన్నీ దుమ్ము దులిపి బయటకు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి. ఎందుకనంటే ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంత కష్టంగా ఉన్నా సరే పథకాలన్నింటినీ పూర్తి చేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ. మరి అట్లానే రాయలసీమకు అభివృద్ధి ప్రదాయంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి 5 నెలల్లోనే మేమిది ప్రచారాలు ప్రకటనలు కాదు, పనులు ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు ఏంటి అనేటువంటిది డేట్ చెప్తాం. అంత లోపలనే మొత్తం కెనాల్ అంతా కూడా జంగల్ క్లియరెన్స్ చేసి సర్వేలు చేసుకుని ఎక్కడ ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని వెంటనే పనులు కూడా ప్రారంభించి ఒక్క సీజన్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పదు అనంటే స్పిల్ ఓవర్ నెక్స్ట్ సీజన్లోకి వెళ్ళినా కూడా హంద్రీనీవాని పూర్తి సామర్థ్యంతో నీటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు టెండర్లు మాత్రమే పిలిచిపోయారు. మళ్ళీ చెప్తున్నా, ఏదో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాలువ అయిందంటారు, కాలేదు. రాజశేఖర రెడ్డి గారు టెండర్లు మాత్రమే పిలిచి వెళ్తే ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పనులు జరిగాయి. అప్పటికి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు కూడా కొంత దీని మీద శ్రద్ధ పెట్టి దాని మీద కొంత ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఒక పంపుని మాత్రమే వాళ్ళు నామమాత్రంగా అక్కడక్కడ ఆక్విడక్ట్లు కట్టకుండా ఏమీ కట్టకుండా పనిచేసిపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఇదే కెనాల్ మీద టోటల్ ఇక్కడ నుంచి కర్నూలు వరకు ఇన్స్పెక్షన్ వేసుకున్నాం. ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో పూర్తి చేశాం. 6 మోటార్లను నడిపే సామర్థ్యానికి కెనాల్ని తీసుకెళ్లాం. ఇవాళ లక్ష్యం మేము 12 మోటార్లు నడిపే లక్ష్యంగా పెట్టుకున్నాం. అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే రకంగా తయారు చేయడానికే మా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో ఏ ప్రభుత్వం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వహించకుండా అధికార యంత్రాంగము కాంట్రాక్టర్లు పనిచేసేలాగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి నమ్మకాన్ని హామీని కూడా ఇస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.